నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడాలంటూ పిలుపు. ఫార్మా విద్య నియంత్రణ కోసం నూతన జాతీయ ఫార్మసీ కమిషన్ ముసాయిదా బిల్లును విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తోన్న ప్రచార రథాలు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. ప్రజలు సూచనలు, సలహాలు అందించాలని కోరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇక వివరాలు చూద్దాం. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు తారానగర్, జుంజున్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగించారు. గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిందేమీ లేదని, కుర్చీ కోసం ఆరాటం తప్ప పురోగతి కనిపించలేదన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కొరవడిందన్నారు. అవినీతి, అశాంతి, అఘాయిత్యాలకు రాష్ట్రం అడ్డగా మారిందని ప్రధాని దుయ్యబట్టారు. పండుగలు చేసుకునేందుకు సైతం ప్రభుత్వం కర్ఫ్యూ విధించడం బాధాకరమన్నారు. क्योंकि राजस्थान इधर एक जादूगर और दिल्ली में बैठे कांग्रेस के बाजीगर, तो ये जादूगर और बाजीगर का खेल चल रहा था. जादूगर कुर्सी बचाने में बिजी थे और बाजीगर कुर्सी गिराने में लगे थे. और इसके साथ साथ विधायक और मंत्री वे नई जादूगरी कर रहे थे. वो तिजोरियों को सफाचट कर रहे थे. ये वही कांग्रेस है जिसने माताओं, बहनों, बेटियों को विधानसभा और लोकसभा के आरक्षण के लिए दशकों तक लटकाया. ये गारंटी मोदी ने पूरी की. कांग्रेस को आर्टिकल 370 के कारण 370 धारा आतंक शिकंजे में घिरा जम्मू कश्मीर नहीं दिखा. इसका कारण राजस्थान के वीरों के बलिदान और वीर माताओं के आंसू नजर नहीं आए. ये गारंटी भी मोदी ने पूरी की. तो मोदी को गालियां देते हैं. 1 रैंक 1 पेंशन के लिए 40 साल तक कांग्रेस ने पूर्व सैनिकों की परवाह नहीं की. मोदी ने पूर्व सैनिकों को दी ओआरओपी की गारंटी पूरी की. अभी तक देश के पूर्व सैनिक परिवारों तक 90,000 करोड़ रुपए पहुंच चुके हैं. 90,000 करोड़. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా 98వ జన్మదిన వేడుకల్లో భాగంగా మహిళా వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి సమాధి వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా సత్యసాయి యూనివర్సిటీ విద్యార్థినులు పలు సంగీత వాయిద్యాలతో వారి ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా శోభా కరంద్లాజే మాట్లాడుతూ దేశంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు సాగుతున్నారన్నారు. దేశ రక్షణ వ్యవస్థలో సైతం మహిళలు ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు. किसी समस्या को सामने कर सकती है, ऐसे करके शिक्षण शुरू किया है. महिला दिनाचरण महिला के लिए नहीं मनाना. महिला दिनाचरण के दिन पुरुषों के लिए हम भाषण करना. पुरुष हमारा दर्द को, हमारा समस्या को, हमारा भावनाओं को सुनना है. ये महिला है. ऑफिस में भी काम करती है, घर में भी काम करती है. ऐसा डबल ताकत हमारा महिला को है. इसीलिए हम प्राउड है. हमारा महिला हमारा देश में प्राउड फील करते हैं. महिला విద్యార్థులు విద్యతో పాటు విజ్ఞానం, మేధో సంపత్తికి మూలాలనే గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజద్ బాషా సూచించారు. వైఎస్ఆర్ జిల్లాలో నిర్వహించిన 56వ జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల ముగింపు సందర్భంగా బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజద్ బాషా మాట్లాడుతూ గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయని, ఎందరో మహానుభావుల, మేధావుల చరిత్రను తెలుసుకోగలమని అన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహాత్మా గాంధీ కలలుగన్న స్వరాజ్యాన్ని ప్రవేశపెట్టి గ్రామ సచివాలయాల సముదాయంలో వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలను మండల స్థాయి నుండి ఏర్పాటు చేశారన్నారు. మరి గ్రంథాలయాల యొక్క విశిష్టతను మరి ఉపయోగాలను మరి విద్యార్థులకు మరి వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా తెలియపరుస్తూ మరి అనేక కార్యక్రమాలు మరి గత 2 ఏళ్ల కాలం నుంచి కూడా మనం చూస్తున్నాం. గతంలో ఏనాడు కూడా మరి ఇంత పెద్ద స్థాయిలో మరి గ్రంథాలయ వారోత్సవాలు మనం నిర్వహించుకోలేదు. మరి అలాంటిది మన సోదరి బాధ్యత తీసుకునిచ్చిన తర్వాతనే మరి ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో మరి ఈరోజు మనం గ్రంథాలయాలకు సంబంధించిన వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. రైతులను ఆదుకునే విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడూ ముందంజలో ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో దేశకోడులో అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దాదాపు 4 మండలాల్లోని ముంపు నీరు మళ్లేందుకు ఈ పనులు దోహదపడతాయన్నారు. డ్రైన్ పూడిక తీత పనులు పూర్తయితే సుమారు 17,000 ఎకరాలు ఆయకట్టులోని పంట ముంపు బారిన పడదన్నారు. రైతులకు ఏ సమస్య వచ్చినా వెనువెంటనే పరిష్కరించేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుంది అన్నారు. ఈరోజు అల్లవరం మండలం చెందినటువంటి అతి ప్రధానమైన సమస్య, ఈ మండలం దాదాపు 4 మండలాల నుంచి దాదాపు అయిన వెళ్ళి, అదేవిధంగా ఈ మండలాల పై మండలాల నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఈ లోయర్ కౌశిక ద్వారా సముద్రంలో కలిసే రామేశ్వరం మొగ దగ్గర ఏదైతే పూడుకుపోయిందో దాన్ని తీసివేత కోసం డ్రెడ్జింగ్ కోసం దాదాపు 87 లక్షల రూపాయలు ఈ పని. అదేవిధంగా కోడూరుపాడు దగ్గర సైఫాన్, ఆ సైఫాన్ వల్ల మొత్తం పైనుంచి వాటర్ కిందకి దిక్కుండా మొత్తం 80% అబ్స్ట్రాక్ట్ అయిపోవడం వల్ల ఆ సైఫాన్కి 47 లక్షలు. ఆ విధంగా దాదాపు 1,27,00,000 రూపాయలకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ డ్రెడ్జింగ్ అదేవిధంగా సైఫాన్ వర్క్స్ ఈ 2 నిర్మాణాలకు ఈరోజు గౌరవ కలెక్టర్ గారు హిమాంశు శుక్లా గారు నేను స్థానిక ప్రజలందరూ కలిసి దీనికి పూజ చేయడం జరిగింది. ఇది ఇమ్మీడియట్గా ఈ డ్రెడ్జింగ్ వర్క్ అన్నది 1 నెలలో పూర్తవుద్ది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ముఖ్యంగా మారుమూల ప్రాంత ప్రజలకు చేరువ చేయడంతో పాటు వాటిపై అవగాహన కల్పించేలా దేశవ్యాప్తంగా చేపట్టిన వికసిత భారత సంకల్ప యాత్ర పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో జోరుగా సాగుతోంది. ప్రచార రథాలు ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ, లంబైసులో ప్రదర్శన జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, సాగులో డ్రోన్ ప్రయోజనాలపై వివరించే చిత్రాలను ప్రదర్శించారు. స్థానిక జడ్పీటీసీ రాధిక, స్థానిక సర్పంచ్ జగ్గారావు ఆధ్వర్యంలో ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. అలాగే పాడేరు మండలం లాగిసపల్లి, కిండంగిలో వికసిత భారత సంకల్ప యాత్ర సాగింది. లాగిసపల్లి అంగన్వాడీ కేంద్రం వద్ద వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, స్థానిక వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో రైతులకు డ్రోన్ ద్వారా వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించారు. వికసిత భారత సంకల్ప యాత్రలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం వాడపల్లి, బొల్లగొండ గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రచార రథంతో పాటు వివిధ కళా బృందాలు ద్వారా పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలను, ఆరోగ్య సంరక్షణ, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనతో సహా పలు పథకాలపై అవగాహన కల్పించారు. ప్రజలకు అందుబాటులో ఉంది. మరి పెన్షన్ అనగా మరి రైతులకి 2,000 చొప్పున మోడీ గారు పెట్టింది 3 విడతలుగా పెడుతూ ఉన్నారు. ఈ సంకల్పన యాత్రలో మరి గర్భిణీ స్త్రీలకు మరి బియ్యము, పప్పు, పాలు ఇవి అందుతున్నాయి. అలాగే కేంద్రం పెట్టినటువంటి ఎరువులు రైతులకి ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి రైతు అకౌంట్లో ప్రతి జమ చేరుతుంది. మరి బీమా పథకాలు
అంటే 16 ఏండ్ల నుండి 50 సంవత్సరాలు, 16 ఏండ్ల నుండి 18 ఏండ్ల నుండి 70 సంవత్సరాలకి ఈ బీమా కూడా కేంద్రం పెట్టింది. అది కూడా బాగుంది. మాకు కేంద్రం అండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మాకు ఇల్లు ఇచ్చారండి. 1,80,000 స్కీమ్ అండి. దాన్ని మేము కట్టుకొని మా కుటుంబ సభ్యులమంతా సంతోషంగా ఉన్నామండి. ఈ పథకం కింద మాకు ఇల్లు ఇచ్చినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి మా ధన్యవాదములండి. రంపచోడవరం మండలం వాడపల్లి గ్రామము బచ్చల మంగమ్మ గారు మాకు జలజీవన మిషన్ వేసారండి. మా గ్రామానికి సెలెక్ట్ అయిందండి. మాకు ఇంటింటి కుళాయిలు వేసారండి. నరేంద్ర మోడీ గారికి మా ధన్యవాదాలండి. వాడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన కొత్త ప్రోగ్రాము వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని ఈ కార్యక్రమంలో భాగంగా మన వాడపల్లి గ్రామానికి ఈరోజు వ్యాన్ రావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా చాలా వరకు వివిధ రకాల డిపార్ట్మెంట్కి సంబంధించిన అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఆ పథకాలు గ్రాస్ రూట్ లెవెల్లో లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా, ఆ పథకాలు లబ్ధి పొందిన వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయ, రంపచోడవరం, పాడేరు మండలాల్లో ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచార అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అరకులోయ మండలం మాదాలలో డ్రోన్ సాయంతో ఎరువుల పంపిణీ, మందుల పిచికారీపై అవగాహన కల్పించారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, పీఎం విశ్వకర్మ పథకాలపై అవగాహన కల్పించారు. అటు అల్లూరు సీతారామరాజు, అరకు మండలం మడగడ పంచాయతీలోనూ వికసిత భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, విశ్వకర్మ పథకాలు ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అలాగే సాగులో ఆధునికత, డ్రోన్ ప్రయోజనాలపై చిత్రాలను ప్రదర్శించారు. వలసల నిర్మూలనకు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెంలో మీడియాతో మాట్లాడారు. డిసెంబర్లో మత్స్యకారులకు 75% రాయితీతో వలలు, ఫిషింగ్ బోట్లు అందజేయనున్నామన్నారు. ఇటీవల ప్రారంభమైన మూలపేట హార్బర్ పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఒకటి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ కట్టండి, అత్యధిక సంఖ్యలో బోట్లు ఉన్నాయి అని ఒకటైతే, మరి ఎక్కడో గుజరాత్లో వీరావళిలో ఈ ఒక్క ప్రాంతం నుంచి ఎచ్చర్ల రణస్థలం ఈ 2 మండలాల నుంచి సుమారుగా ఒక 3,000-4,000 మంది మత్స్యకారులు వలస వెళ్ళిపోయి వలసల మీద ఆధారపడి జీవిస్తున్నారు అన్నటువంటిది మరొక మాట. ఇలాంటి సందర్భంలో దశాబ్దాలుగా వీళ్ళు అడుగుతున్నటువంటి ఫిషింగ్ హార్బర్, ఈవెన్ మొన్ననే పాకిస్తాన్ చిక్కిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ ఏరియా వాళ్ళు. మరి అలాంటి ఆ చిరకాల కోరిక, సుదీర్ఘ పోరాట ఫలితం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మత్స్యకారుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేక అభిమానం మేరకు నేటి నుంచి బుడగట్లపాలెం హార్బర్ పనులు నిరాటంకంగా కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. శ్రీకాళహస్తీశ్వర ఆలయ నూతన కార్యనిర్వహణ అధికారిగా కెఎస్ రామారావు బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు మధ్యాహ్నం ఆలయ ప్రధాన దైవాన్ని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఈవోగా బాధ్యతలు చేపట్టారు. అందరి సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కాళహస్తిలో ఇంతకుముందే నేను ఆర్డీఓగా పనిచేయడం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై ఉన్నటువంటి అవగాహన, ఈ నేపథ్యంలో ఇక్కడ ఈఓగా చేయాలని చెప్పి అభిలషించినటువంటి మా శ్రేయోభిలాషి, నియోజకవర్గానికి వెన్నెముక లాంటి వాడు, ఎంతో ఉత్సాహంగా పనిచేసే డిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు కూడా నా రాక కోసం వీక్షించి ఇక్కడికి వచ్చేలాగా ప్రయత్నించిన మధుసూదన్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే యువత ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు రాజ్యాంగం మనకు కల్పించిన ప్రాథమిక హక్కు. మీకు 18 ఏళ్లు నిండాయా? అయితే ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ లోకి వెళ్ళవచ్చు. ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫామ్ ని నింపి పేరు నమోదు చేసుకోవచ్చు. అంతేకాదు బూత్ స్థాయి అధికారిని నేరుగా సంప్రదించి ఓటరుగా నమోదు కావచ్చు. సార్ అడ్వాన్స్ 50,000 కానీ అంత క్యాష్ మేము తీసుకురాలేదు. ఇంకా ఈ రోజు బ్యాంక్ కూడా బంద్. పరిష్కారం ఉంది. డిజిటల్ పేమెంట్ తేలికైన డోస్. కానీ అరే కంగారు పడకండి. జాగ్రత్తగా చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీ ఫోన్ ఇవ్వండి. మీ ఫోన్ ఇక్కడ ఉంచండి. డిజిటల్ పేమెంట్ తో లావాదేవీలు చేయవచ్చు. సులభం, సురక్షితం మరియు వేగవంతం. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఎందుకంటే ఆర్బీఐ చెప్తుంది డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. వెల్కమ్ బ్యాక్. రహదారి భద్రతా ప్రమాణాలు ప్రతి ఒక్కరూ పాటించాలని, అవగాహనతోనే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి సూచించారు. మహిళా సాధికారత, రహదారి భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సు అనంతరం మహిళల బైక్ ర్యాలీని ఉప రవాణా కమిషనర్ వీర్రాజుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనాలు నడపడం, అధిక వేగంతో వెళ్లడం, చిన్నపిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం లాంటివి మానుకోవాలన్నారు. వాహనాలు నడిపే సమయంలో వారి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కలెక్టర్ గౌతమి సూచించారు. సో ముఖ్యంగా రోడ్ సేఫ్టీకి సంబంధించి అవేర్నెస్ తీసుకొని రావాలి. అండ్ దట్ టు 2 వీలర్స్, ఉమెన్ డ్రైవింగ్ 2 వీలర్స్. సో మనం చూస్తుంటాం విమెన్ నిద్రలేస్తే సో మల్టీ టాస్కింగ్ ఎక్కువైపోయింది. సో పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఉమెన్ సో అక్కడ రెస్పాన్సిబిలిటీస్. సో ఇన్ ద రష్ ఆఫ్ ది అవర్ సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్ అవసరం. సో 2 వీలర్స్ ముఖ్యంగా కూడా ఎక్కువగా యూస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మరి అలాంటి ఒక సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ముఖ్యంగా కూడా మరి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయకూడదు అనే ఒక ఉద్దేశం. అదేవిధంగా మొబైల్స్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు, ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు. అండ్ మరీ ముఖ్యంగా కూడా సో 2 వీలర్ అయితే నాట్ మోర్ దెన్ 2 పీపుల్. ఇట్ ఈస్ ఎ 2 వీలర్ మెంట్ ఫర్ 2 పీపుల్, నాట్ ఫర్ 3 or 4. సో యూ కెనాట్ ఓవర్లోడ్ ద వెహికల్. ఈరోజు అనంతపురం టౌన్లో ఎన్ఆర్ వీల్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక 2 వీలర్ బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. రోడ్ సేఫ్టీ అవేర్నెస్లో భాగంగా నిరంతరం మేము చేసే కార్యక్రమము, ఎప్పుడు మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఒక సొసైటీలోంచి ఒక క్లబ్ వచ్చి కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మీ తలక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి, జనసేన జిల్లా ఇన్ఛార్జ్ కోరాడ సర్వేశ్వరరావు విమర్శించారు. గారమండలం డి మత్స్యలేశంలో రహదారి పరిస్థితిని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ జిల్లాల్లో రహదారుల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు కేటాయించి ఉత్తరాంధ్రకు తీవ్రమైన అన్యాయం చేశారని విమర్శించారు. ఏ రోడ్డు కూడా ఎక్కడికి వెళ్ళినా ఆ రోడ్డు మీద వెళ్ళిన వ్యక్తులు ఎంతోమంది యాక్సిడెంట్లు అయి చనిపోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి రోడ్లలో ఈ రోజు కూడా కొంచెమైనా రిపేర్లైనా చేయకుండా ఈ రోడ్లను వదిలేయడం చాలా బాధాకరంగా ఉందని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర నిధుల నుంచి వచ్చిన రోడ్లు 14 రోడ్లని కడప దగ్గర పెట్టుకున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్రలోని మేము రాజధానిని పెడతాము. ఉత్తరాంధ్ర మాకు ఎంతో ముఖ్యమైనది. ఉత్తరాంధ్ర చాలా గొప్పది. మేము దాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పిన నాయకులు ఈరోజు ఒక్క రోడ్డుని శ్రీకాకుళం జిల్లా మొత్తానికి ఇచ్చారని తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్న ఈ నాయకత్వాన్ని ప్రజలే గుణపాఠం చెప్తారు. వచ్చే ఎలక్షన్లో ప్రజలందరూ తప్పకుండా వీళ్ళకి వ్యతిరేకంగా ఓటు వేసి తెలుగుదేశం అదేవిధంగా జనసేన పార్టీని గెలిపిస్తారని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యాచరణ మీద మేమిద్దరం కలిసి ఎన్నో భవిష్యత్ కార్యాచరణ రూపొందించాం. దీని అందరికీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి చట్ట వ్యతిరేక పనులు కానీ ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా ఎన్నో రకాల కార్యక్రమాలను ఇబ్బంది కలిగజేసే విధంగా ఉంది. కాబట్టి అందులో ప్రధానమైనది రోడ్ల మీద సమస్య. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను విన్నాను, నేనున్నాను అని అన్నారు ఆయన. ఆ మాటలు నమ్మి ఒక్క అవకాశం అని అడిగారు ఆయన. ఆ ఒక్క అవకాశం ఇచ్చినందుకు 5 ఏళ్ల పాటు
ప్రతి సామాన్య ప్రజానీకం ఎంతగానో ఇబ్బంది పడుతున్నారో మీరు చూస్తున్నారు. కర్నూలు జిల్లా పోలీసులు మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో పోగొట్టుకున్న బాధితులకు చరవాణులను అందించారు. 1,30,00,000 విలువ చేసే 630 ఫోన్లను రికవరీ చేశారు. మొబైల్ ఆవశ్యకత నేపథ్యంలో వినియోగదారులు ప్రత్యేక శ్రద్ధతో మెలగాలని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సూచించారు. ఇప్పటివరకు దాదాపుగా మోర్ దెన్ 200 మొబైల్స్ మనం రికవర్ చేసి వాళ్ళకి ఎవరైతే మొబైల్స్ మిస్ చేసుకున్నారో వాళ్ళందరికీ మనం రికవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం కాస్ట్ వచ్చి ఇప్పటివరకు ఇది మోర్ దెన్ 2 crores మనకు కాస్ట్, ఈ మొబైల్ కాస్ట్ అనేసి. సో మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ నేను చెప్పాను. సో మొబైల్ అనేది ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ కీ రోల్ మన లైఫ్లో పే చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ డీటెయిల్స్ కానీ, తర్వాత ఇంపార్టెంట్ పర్సనల్ ఫొటోస్ ఇవన్నీ కూడా మన మొబైల్స్లోనే మనం సేవ్ చేసుకుంటున్నాము. సో కాబట్టి మేము యాక్చువల్గా ఇప్పుడు జనాలకు కూడా, పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్ పెరిగింది. సో వాళ్ళు మొబైల్ మిస్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆన్లైన్ మనం వెబ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు మిస్ అయిన తర్వాత ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా వాళ్ళు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసి జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై విచారణకు ప్రత్యేక కమిషన్ వేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రకటించారు. ఈ ఎన్నికలు బీజేపీకి కుటుంబ పార్టీలకు మధ్య జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లోగానే తెలంగాణలోనూ తమ పార్టీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతుందని అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ మార్చారని అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్కు ఏటీఎంలో మారిందని, 1,20,000 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులో ఓ వంతెన ఇటీవల కుంగిపోయిన విషయాన్ని ప్రజలు గమనించాలని నడ్డా అన్నారు. దేశంలో ఫార్మా విద్య నియంత్రణ కోసం కొత్తగా జాతీయ ఫార్మసీ కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది. ఇప్పుడున్న ఫార్మసీ యాక్ట్ 1948ని రద్దు చేసి ప్రస్తుతం ఉన్న ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో జాతీయ ఫార్మసీ కమిషన్ను తీసుకురానుంది. ఫార్మసీ విద్య ప్రమాణాలను పెంచడం, దేశవ్యాప్తంగా అత్యంత నాణ్యమైన ఫార్మసీ నిపుణులు లభ్యమయ్యేలా చూడటం ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశవ్యాప్తంగా అందరికీ సమాన స్థాయిలో వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి జాతీయ ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవడం కోసం ఈ మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్లో పెట్రోల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి విమర్శించారు. ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా జైపూర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. త్వరలోనే రాజస్థాన్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టనున్నారని జోస్యం చెప్పారు. राजस्थान में पेट्रोल का दाम वही होगा जो बाकी देश में है, कम से कम 11 रुपए 80 पैसे पर लीटर तो एकदम कम आएगा. अगर गांधीनगर में 96 रुपीज का पेट्रोल 1 लीटर बिक सकता है तो राजस्थान में, जयपुर में क्यों नहीं बिक सकता? जब मोदी जी ने दायित्व संभाला 2014 मई में, उसके 10 साल पहले जो सारी कांग्रेस सरकार की केंद्रीय योजनाएं थी, सबको मिलाकर 1,57,000 करोड़. రాజస్థాన్ రాష్ట్రంలో ఆదివాసీల జీవన ప్రమాణాలు ఎంతో మెరుగుపడ్డాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దోసాలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ 5 ఏళ్ల అశోక్ గెహ్లాట్ పాలనలో ఆదివాసీలు స్వయం సమృద్ధి సాధించారన్నారు. ఇప్పుడు వారి పిల్లలు ఉన్నత విద్యలో అభ్యసిస్తున్నారన్నారు. जंगल का अधिकार, जल का अधिकार आदिवासियों को मिलना चाहिए. जो उनका हक है उनको वापस मिलना चाहिए. यह है आदिवासी शब्द का मतलब अगर आदिवासियों के बच्चे इंजीनियर बनना चाहते हैं, डॉक्टर बनना चाहते हैं, बड़ी से बड़ी कंपनी चलाना चाहते हैं, व्यापार करना चाहते हैं,
तो उनकी पूरी मदद होनी चाहिए और उनका हक बन। ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగంలో వారం రోజులుగా చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అమెరికన్ ఆగర్ యంత్రంతో డ్రిల్లింగ్ పనులను మళ్లీ ప్రారంభించారు. సొరంగ నిర్మాణ పనులు సాగుతున్న కొండపై నుంచి సొరంగంలోకి సమాంతరంగా 1000 మీటర్ల నుంచి 1100 మీటర్ల పొడవైన రంధ్రం చేయనున్నారు. ముందుగా రంధ్రాన్ని తొలిచి లోపల చిక్కుకున్న వారికి అత్యవసరాలను అందించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చర్యలను సమీక్షించారు. న్యూఢిల్లీ వేదికగా భారత్ ఆస్ట్రేలియాలు 2+2 రక్షణ విదేశాంగ మంత్రుల చర్చలు ప్రారంభం కానున్నాయి. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్, ఆ దేశ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్లతో సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ భద్రతా సమస్యలపై చర్చించనున్నారు. ఇందిరాగాంధీ జాతీయ ఓపెన్ యూనివర్సిటీ 38వ వార్షికోత్సవం ఈరోజు కొత్త ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ విద్యా వ్యవస్థలో ఇగ్నో పాత్ర కృషి అనిర్వచనీయమన్నారు. 11 లక్షల మందిని ఉన్నత విద్యావంతులుగా ఇగ్నో తీర్చిదిద్దిందన్నారు. IGNOU had an annual enrollment of 13 lakh learners in the last academic session. It has a cumulative enrollment of 35 lakh learners on rolls presently and another 35 lakhs who have passed out over the last 38 years and vibrant alumni along with 15,000 plus international students. The university has also received A++ rating from the National Assessment and Accreditation Council for accreditation in 2021. గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది. ఈ సమయంలో బందీలను విడుదల చేసేందుకు హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. హమాస్ను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. దాడుల కారణంగా అక్కడి ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని, హమాస్ చేతిలో బందీలు విడిపించేందుకు ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంటున్నట్లు అమెరికా పత్రికలు చెబుతున్నాయి. కాల్పుల విరమణకు హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం కుదిరినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. తమ వద్ద బందీలుగా ఉన్న అమెరికా పౌరులతో సహా 50 మందిని దశల వారీగా విడుదల చేసేందుకు హమాస్ అంగీకరించినట్లు ఆ పత్రిక పేర్కొంది. దీంతో కొన్ని వారాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ఇజ్రాయెల్ విరామం ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్ వరుస దాడులకు అల్లాడుతున్న పాలస్తీనాకు మరోమారు భారత్ ఆపన్న హస్తాన్ని అందించింది. మానవతా సాయం రూపంలో భారత వాయుసేనకు చెందిన C-17 విమానంలో క్షతగాత్రులకు అవసరమైన వైద్య సామాగ్రిని తరలించింది. ప్రత్యేక విమానంలో మొత్తం 32 టన్నుల మందులను పంపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 107వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇప్పటికే మన్ కీ బాత్కు సంబంధించి ప్రజల నుంచి అనేక సలహాలు, సూచనలు అందాయని సామాజిక మాధ్యమం X వేదికగా పేర్కొన్నారు. ప్రజలు పంచుకునే స్ఫూర్తిదాయక అంశాలు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తాయని ప్రధాని పేర్కొన్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 24లోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది.
వార్తలు సమాప్తం. నమస్కారం.